ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఛానల్లోకి స్వాగతం. 2024వ సంవత్సరం సింహరాశి మార్చి నెలలో ఏ విధమైన ఫలితాలను పొందుతారు? మార్చి నెలలో సింహరాశి వారు ఏ రంగంలో ఉన్నవారికి పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. ప్రతిరోజు ఏ మంత్రాన్ని చదవటం వలన విశేషమైన అభివృద్ధి ఉంటుంది. సింహరాశి వారు మార్చి నెలలో మరింత పురోభివృద్ధిని సాధించడానికి చెయ్యవలసిన దేవతారాధన ఏమిటి, అలాగే మరింత అభ్యున్నతిని పొందడం కోసం చెయ్యవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మార్చి నెలలో గ్రహస్థితిని అనుసరించి సింహరాశి వారు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. వీరు చేసే శ్రమ అనుకున్నంతగా ఫలిస్తుంది. రావాల్సిన మొండి బకాయిలు వసూళ్లు అవుతాయి. వ్యాపారాలను క్రమ పద్ధతిలో నడిపి అనుకున్న లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులు తమ పనులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. ఈ సమయంలో సింహరాశి వారు సెల్ఫ్ మోటివేటెడ్గా ఉంటారు. ఉద్యోగ సంస్థలలో వీరు విన్న ఒక శుభవార్త మీ భవిష్యత్తు జీవితాన్ని మార్చుతుంది. ఎవరైనా మీ సహాయం కొరకు మిమ్మల్ని ఆశ్రయించవచ్చు. మీరు ఆశించినది పొందడానికి ఈ సమయంలో అవకాశాలు ఉంటాయి. నిశితంగా పరిశీలిస్తే మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని మీరే ఆలోచించగలుగుతారు. ఉద్యోగం చేసేవారికి అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్లు పొందే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత లోపిస్తుంది. వ్యాపారస్తులు కూడా ఈ సమయం అనేది వ్యాపారాలు చేసేవారు ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాటి ద్వారా కూడా లాభాలను అధికంగా పొందుతారు. మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు తప్ప ఎటువంటి నష్టాలు ఉండవు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మారుతున్న గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండటం వలన మీరు తలపెట్టిన ప్రతి కార్యాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఈ సమయంలో ఆర్థికపరమైన ఎదుగుదల కనిపిస్తుంది. ఈ రాశివారు ఎక్కువగా కొత్త వ్యక్తులను కలవడానికి ఇష్టపడరు. వీరికి చాలా త్వరగా కోపం వస్తుంది. వీరు కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని నమ్మి చాలా కష్టపడి పనిచేస్తారు. ఈ కారణంగా తమ వ్యాపారాలలో విజయం సాధిస్తారు. అన్ని అంశాల్లో భౌతిక ఆనందాన్ని ఆస్వాదిస్తారు. అంతేకాకుండా వీరు చేపట్టిన పనిని అనుకున్న సమయం కంటే ముందుగానే పూర్తి చేస్తారు. ఇతరుల ప్రయత్నాలను కూడా అభినందిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు అందానికి ఎంతో విలువనిస్తారు. వీరు సంగీతం నేర్చుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ రాశి వారితో స్నేహం చేయడం అంత సులభం కాదు. ఈ రాశి వ్యక్తులు తమ స్నేహితుల గౌరవాన్ని పొందడానికి చాలా కష్టపడతారు. వీరు విహారయాత్రలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఎక్కువ శాతం ఏంటంటే వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది. అయితే ఈ సమయంలో సింహరాశి వారికి ఎటువంటి నష్టాలు పొరపాటున కూడా ఉండవు. ఈ సమయంలో సింహరాశి వారు ముఖ్యంగా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశమైతే కనిపిస్తుంది. ఉద్యోగ విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. మొదలుపెట్టిన ప్రతి పని కూడా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఏ పని ప్రారంభించినా కూడా బద్ధకంతో ఉండకుండా శ్రద్ధ, బాధ్యతగా చేయడం వల్ల ఉద్యోగంలో మంచి పేరును, గుర్తింపును పొందుతారు. మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టపడతారు. మీరు కష్టపడిన విధంగానే మీకు మంచి ప్రతిఫలం దక్కుతుంది. ఉద్యోగ సంస్థలలో సహా ఉద్యోగుల ప్రోత్సాహం ఉంటుంది. అదేవిధంగా మీ శ్రమను గుర్తించిన అధికారులు మీరు ఉన్నత స్థాయి చేరుకోవడానికి తగిన ప్రోత్సాహాన్ని మీకు అందిస్తారు. చేసే ప్రతి పనిని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అంటే ఒక ప్లాన్ వేసుకొని చేయటం వల్ల ఆ పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. రుణ సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అప్పుల బాధతో ఎప్పటి నుంచో సమస్యలు ఎదుర్కొంటున్న వారైతే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అప్పులన్నీ తీర్చుతారు. అదేవిధంగా నూతనంగా చేపట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి. ఏదైనా భూమిని కొనుగోలు చేయాలనుకునేటప్పుడు దానికి సంబంధించిన పేపర్లు ఖచ్చితంగా ఉన్నాయా లేదా అని 10 సార్లు చూసుకొని కొనుగోలు చేయడం మంచిది. వంశపారపర్యంగా వచ్చిన ఆస్తులను కూడా జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టడం వలన ఉత్తమ ఫలితాలను పొందుతారు. ఏదైనా ప్రవేశ పరీక్షలు లేదా అకాడమిక్ పరీక్షలలో పాల్గొంటున్నట్లయితే మంచి ఉత్తీర్ణత శాతాన్ని పొందుతారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. మీరు అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. అదేవిధంగా రాజకీయ రంగాలలో ముందుకు వెళ్లాలి అనుకునే వారికి మార్చి నెల బాగా కలిసి వస్తుంది. రాజకీయ పరంగా వారి బలం, ప్రాబల్యం పెరుగుతుంది. సమాజంలో పేరు, పలుకుబడి అధికమవుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు వీరికి ఉంటాయి. రాజకీయ పరంగా ఈ సమయంలో మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు అనుకున్న పదవులకు వీరు చేరుకుంటారు. ముఖ్యంగా మార్చి నెలలో సింహరాశి వారికి ప్రేమ సంబంధిత వ్యవహారాలలో సమస్యలు పరిష్కారమవుతాయి.
అలాగే సంతానం లేక ఇబ్బంది పడుతున్న వారికి ఈ సమయంలో సంతాన సాఫల్యాన్ని పొందే అవకాశం ఉంది. సంతానంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. అయితే సంతానానికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే మంచి లాభాలను పొందుతారు. కానీ ఏదైనా తెలియని రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు కుటుంబ సభ్యుల నిర్ణయాలను, అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలను తీసుకొని దాని ద్వారా మీరు ఇన్వెస్ట్ చేయడం మంచిది. అలా కాకుండా మీకు నచ్చినట్లు తెలియని రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే నష్టపోయే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. జాగ్రత్త, చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఒకరినొకరు అర్థం చేసుకొని మాట్లాడుకోవడం మంచిది. మాట్లాడేటప్పుడు కోపాన్ని, ఆవేశాన్ని ప్రదర్శించకుండా మాట్లాడటం వలన ఎటువంటి వివాదాలు తలెత్తకుండా ఉంటాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఒకరి ఆలోచనలను, భావనలను మరొకరు గౌరవిస్తూ ఉండటం వలన వైవాహిక జీవితం అద్భుతంగా కొనసాగుతుంది. మార్చి నెలలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం సింహరాశి వారు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతిరోజు లలితా సహస్రనామ పారాయణం చేయడం వలన సింహరాశి వారికి ఈ నెలలో విశేషమైన అభివృద్ధి ఉంటుంది. సోమవారం రోజు శివాలయానికి వెళ్లి పంచామృతాలతో అభిషేకం చేసి బిల్వ దళాలను సమర్పించినట్లయితే ఎంతో అదృష్టాన్ని పొందుతారు. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి సింధూరంతో అర్చించి 108 తమలపాకులతో స్వామివారికి మానవ సమర్పించినట్లయితే సింహరాశి వారు ఈ నెలలో చేసే పనులన్నీ విజయవంతమవుతాయి. మార్చి నెలలో సింహరాశి వారు ప్రతికూల పరిస్థితులను శుభ ఫలితాలుగా మార్చుకోవడానికి చేయవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే మంగళవారం రోజు ఇంట్లో తమలపాకు దీపాన్ని పెట్టుకోవడం వలన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో 9 లేదా 11 సంఖ్యలో పిండి దీపాలను వెలిగించి హనుమాన్ చాలీసా పఠించడం వలన విశేషమైన అభివృద్ధిని పొందవచ్చు. శుక్రవారం రోజు రాహుకాల సమయంలో దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాన్ని వెలిగించినట్లయితే సింహరాశి వారు ఈ నెలలో కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అఖండ ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. సో చూశారు కదండి, 2024వ సంవత్సరం మార్చి నెలలో గ్రహస్థితిని అనుసరించి సింహరాశి వారు ఏ విధమైన ఫలితాలను పొందుతారు, సింహరాశి వారు ఏ రంగంలో ఉన్నవారికి పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. ప్రతిరోజు ఏ మంత్రాన్ని చదవటం వలన విశేషమైన అభివృద్ధి ఉంటుంది. సింహరాశి వారు మార్చి నెలలో మరింత పురోభివృద్ధిని సాధించడానికి చెయ్యవలసిన దేవతారాధన ఏమిటి, అలాగే మరింత అభ్యున్నతిని పొందడం కోసం చెయ్యవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.